స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా తూర్పు పశ్చిమలను కలిపే వశిష్ఠ గోదావరి నదిపై బ్రిడ్జికి మోక్షం కలగలేదు. దశాబ్దాలుగా ఎదురుచూసిన ప్రజల ఆశలు అడుగంటిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నరసాపురం, సఖినేటిపల్లి మధ్య గోదావరిలో పంటుల మీద ప్రయాణించేవారు వరదలొచ్చినా వర్షాలొచ్చినా అటువైపు వాళ్ళు అటే, ఇటువైపు వాళ్ళు ఇటే అన్నట్టు ఉండిపోయారు. ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగి వారధి నిర్మాణానికి సుప్రీంకోర్టు లైన్ క్లియర్ చేయడంతో ఉభయ గోదావరి జిల్లా ప్రజలు సంతోష సంబరాల్లో మునిగిపోయారు. అటు పశ్చిమాన నరసాపురం, ఇటు తూర్పున సఖినేటిపల్లి మధ్య వశిష్ఠ గోదావరి నదిపై దశాబ్దాలుగా బ్రిడ్జి లేక ప్రజలు ఎన్నో అవస్థలు పడేవారు. ముఖ్యంగా రోజువారీ పనులపై అటు ఇటు తిరిగేవారు. పర్యాటకులు, స్కూలు విద్యార్థులు ఇలా ప్రతినిత్యం ప్రమాదకర పంటులపైనే ప్రయాణించేవారు. కార్లు, స్కూటర్లు, జీపులు అన్నీ కూడా పంటులపైనే వెళ్లాల్సిందే. ఇక విశాలమైన నదిలో సుడులు తిరిగే గోదావరిని చూస్తూ వెళ్లాలంటే ప్రాణాలు చేతిలో పెట్టుకోవాల్సిందే. ఇక అంతటి భయంకరమైన గోదావరిపై వారధి నిర్మాణానికి అనుమతులు మంజూరైనట్టు తెలిసి ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సఖినేటిపల్లి, నరసాపురం మధ్య గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి దశాబ్దాలుగా తీర ప్రాంత ప్రజలు పోరాటం చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా ఇప్పటికీ వారధి నిర్మాణం జరగకపోవడం విచారకరమేనని చెప్పాలి. ఈ వారధి నిర్మాణం పూర్తయితే తూర్పు పశ్చిమ గోదావరిల మధ్య మరో కీలక మార్గంగా మారనుంది. అయితే వర్షాకాలం 4 నెలల నుండి ఇటు నుంచి అటు దాటాలంటే ఇబ్బందికరమే. ఎప్పుడు నది ఉధృతంగా ఉంటుందో తెలీదు. ఎగువ గోదావరి వరదలు వస్తే చాలు ఇక్కడ నీటి మట్టం అమాంతం పెరిగిపోతుంది. మామూలుగానే విశాలమైన వశిష్ఠ గోదావరిని చూస్తే భయమేస్తుంది. అలాంటిది ఇక వర్షాలు వచ్చినప్పుడు, నీటి ఉధృతి పెరిగినప్పుడు కన్నెత్తి ఆ ఉగ్ర గోదావరిని చూసే పరిస్థితి కనిపించదు. ఇక ఆ కాలమంతా విద్యార్థులకు స్కూళ్లు ఉండవు. ఉద్యోగులు ఊరంతా తిరిగి వెళ్ళాలి. రైతుల బాధలు వర్ణనాతీతం. మొదటిసారి 1984లో ఎన్టీఆర్ ఇక్కడ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత నరసాపురం ఫ్లోటింగ్ బ్రిడ్జి కోసం 2003లో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు భూమి పూజ చేశారు. అనంతరం శాశ్వత వంతెన నిర్మాణానికి నాటి ప్రభుత్వం అధికారికంగా అనుమతులిచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి 2013లో, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 2022లో శంకుస్థాపన చేశారు. ఇంతమంది ఇన్నిసార్లు శంకుస్థాపనలు చేసినప్పటికీ భూసేకరణ నిధుల కోసం తదితర కారణాల వల్ల పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ వంతెన జాతీయ రహదారి 216 ప్రాజెక్టులో భాగంగా ఉంది. దశాబ్దాలుగా రైతు సంఘాలు, యువజన సంఘాలు, స్థానిక నాయకులు కలిసి వంతెన కోసం ఉద్యమాలు చేశాయి. అయితే పశ్చిమ గోదావరి జిల్లా నుండి అంబేద్కర్ కోనసీమ జిల్లాకి కలపడానికి 2001న చించినాడ బ్రిడ్జి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ప్రధాన మార్గంగా మారింది. అయినా సరే సఖినేటిపల్లి నుంచి చించినాడ వెళ్లాలంటే మళ్లీ రాజోలు వెళ్ళాలి. అక్కడ నుండి బ్రిడ్జి దాటాలి. అది కూడా దూరాభారంగానే ఉండేది. కానీ స్థానికంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులకు ఇబ్బందికరంగానే ఉండేది. ఈ నేపథ్యంలో ఈ వంతెన నిర్మాణానికి ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. గుడి మెల్లంగకు చెందిన ఒక రైతు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేయడంతో న్యాయపరమైన అడ్డంకులు తొలగినట్టయింది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఈ వంతెన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని అధికారికంగా ప్రకటించారు. నరసాపురం, సఖినేటిపల్లి మధ్య గోదావరిపై వంతెన వస్తే పోర్టు అభివృద్ధి, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అనువుగా ఉంటుంది. వాణిజ్యపరంగా అభివృద్ధి వేగవంతమవుతోంది. ఎట్టకేలకు దశాబ్దాల కళ నెరవేరడంతో ప్రజల ఆనందానికి అంతే లేకుండా పోయింది. అతి త్వరలో పనులు మొదలు పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. బ్రిడ్జి నరసాపురం మీద చేస్తే అన్ని రకాల సౌకర్యం బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే రాజులంక మీద చేస్తే బ్రిడ్జి కొంచెం లాంగ్ అయిపోద్ది. మాకు ఇలాగ మాకు లంక గ్రామాలు అన్ని కలిపి ఉండాలంటే ఇటు నరసాపురం మీదుగా బ్రిడ్జి చేయాలని మేము కోరుకుంటున్నాం. మించు మేము సార్ నా ఊహ తెలిసినప్పుడు ఇవాళకి 40 సంవత్సరాల నుంచి కూడా ఈ రేవి దాటడం, పాట దాటడం, పండి దాటమే తప్ప సార్ మాకు వరద వస్తే మళ్ళీ అలా చిన్నటి బ్రిడ్జి మీద తిరిగి రావడం చాలా అవస్థలు పడిపోతున్నాం సార్. మాకు నుంచి వ్యాపారం జరగాలన్నా నరసాపురం రాయిందే మాకు ఏ ఇబ్బంది అవ్వదు సార్.
అందుకని మాకు బ్రిడ్జి ఇక్కడ వేయాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ ఇంచుమించు ఇలా గుడిమల అంతర్వేదిక కళ దేవస్థానం కేజాసుకోలు చింతలమూరు రామరాలంక పెదలంక ఇవన్నిటికి కూడా ఇలాగ అందుబాటుగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. చాలా ఇబ్బంది అయిపోయింది కదా చిన్న బ్రిడ్జి, ఓన్లీ బళ్ళు వెళ్తున్నాయి సార్ అంతే తప్ప పెద్ద వెహికల్ స్కూల్ పిల్లలు వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. వరదలు వస్తే అదే తిరిగి రావాల్సి వస్తుంది సార్. అలా చిన్న బ్రిడ్జి మీద తిరిగి రావాల్సి వస్తుంది. పంటలు అయిపోతారు, బోట్లు అయిపోతారు, మొత్తం ఆగిపోతాయి సార్. అలా ఆగిపోతే అలా రావాలి రావులపల్లి మీద చిత్తాంత బ్రిడ్జి మీద తిరిగి రావాలి సార్. ఇలాగ చాలా ఇబ్బంది సార్ మాకు. సార్ 50-60 కిలోమీటర్లు వచ్చేస్తుందండి అలాగే చిత్తాంత బ్రిడ్జి మీద తిరిగి రావాలంటే. అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి సార్ మాకు. మేము ఇక్కడ నర్సాపురం కాలేజ్లో చదువుతున్నాం. పంటి దాటి రావడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే పంటి నిండితేనే గిని వెళ్ళేది కాదు. టైమ్స్ కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏంటంటే అప్పుడప్పుడు వరదల కారణంగా కూడా పంట అనేది 1-2 నెలలు కూడా దాటించరు. అలా తిరిగి వెళ్ళాలన్నా కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు బ్రిడ్జ్ రిపేర్లో ఉండడం వల్ల వెళ్ళట్లేదు బస్సులు అవి కూడా మధ్యలో నడిచి వెళ్ళి రావాల్సి వస్తుంది. త్వరలో బ్రిడ్జ్ వేయాలని కోరుతున్నామండి. ఏమంటే ఇది వరకు దిమ్మలో వేసారు. అది ఎన్టీ రామారావు గారి టర్న్లో అది ఇది వేస్తున్నారు అది వేస్తున్నారు అన్నారండి. వేయలేదు ఇప్పటికి. మళ్ళీ అదిగో చించినాడులో వేయించారు, అది కూడా నడుపుతలేదు సరిగ్గా. ఇప్పుడు మరి ఇక్కడ మరి వేస్తారో అని ఏమని నికరం ఏంటండి? ఇంతకాలం అయింది, ఇప్పుడు మళ్ళీ బ్రిడ్జి అన్నది ఇక్కడ ఏమి మోపలేదు. ఇప్పటికి వేస్తే మాత్రం ఈ పక్క ప్రాంతం వాళ్ళందరికీ కూడా నరసాపురం కొంచెం అందుబాటులో ఉంటుంది. ఉన్న ఊళ్ళు కూడా అందుబాటులో ఉంటాయండి. ఈ పంటలు ఎక్కి ఎదిగో వస్తుంటే వెళ్ళిపోతున్నాయి, ఎక్కనెత్తలేదు. మళ్ళీ అయ్యి ప్రయాణాలు అయ్యి లేట్ అయిపోతున్నాయండి. ఇలాగ ఉందండి ఇబ్బందులు. వరద ప్రాంతంలో అసలు మొత్తం బంధించేస్తున్నారండి ఆ టైంలోను. ఆ ఊరంతా తిరిగి రావాల్సి వస్తుంది. బ్రిడ్జిలు బంద్ చేసేస్తున్నారు ఆ టైంలోను. అలా తిరిగి రావాల్సి వస్తుందండి. మరి ప్రయాణం చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ. మరి నరసాపురం బ్రిడ్జి ఎత్తే అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది. సైనటిపల్లి లంక అండి. మాకు బ్రిడ్జి కోసం ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నామండి. ఇప్పటికైనా బ్రిడ్జి అయితే ప్రభుత్వం వారు మమ్మల్ని కనుకరించి చాలా బాగుంటుందని సంతోషిస్తున్నామండి. వైద్యం గానీ విద్యకి గానీ చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్లోటింగ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. దాని కారణంగా బ్రిడ్జి పడితే బాగుంటుందని ఆలోచన. నా పేరు కట్టా సుబ్బారావు అండి, సగినటిపల్లి అండి. అదే బ్రిడ్జి పడితే మా పిల్లలు అందరూ బాగా చదువుకుంటానికి అవకాశం ఉంటుంది. లేకపోతే కొంచెం ఇబ్బంది, గోదావరి దాటం అంటే ఇబ్బందిగా ఉందండి. పంట మీద అన్ని రకాలుగా మాకు ఈ గోదావరి పంట అయితే ఇబ్బందిగా అవుతుందండి. నైట్ టైం ఏదైనా ఇబ్బందులు వస్తే గ్రేవ్ దాటడానికి ఇబ్బంది అండి. మాకు అన్ని రకాలుగా మేము ఇబ్బంది పడతామండి. బ్రిడ్జి పడితే మాకు ఎంతో సౌకర్యంగా ఉంటుందండి. నర్సాపురం నుంచి సకినేటిపల్లి వెళ్ళాలన్నా, సకినేటిపల్లి నుంచి నర్సాపురం రావాలన్నా కొన్ని దశాబ్ద కాలంగా సుమారు ఒక 50 సంవత్సరాల దగ్గర నుంచి కూడా ఇక్కడికి వంతెన నిర్మించాలని చెప్పి నర్సాపురం ప్రజలు మరియు సకినేటిపల్లి 2 జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు మన అమలాపురం పార్లమెంట్ అయింది. అమలాపురం పార్లమెంటు మరి నర్సాపురం పార్లమెంట్ ప్రజలు కొన్ని వేల మంది వస్తారు రోజు నుంచి చదువుకోవడానికి. వేల మంది విద్యార్థులు చిన్నపిల్లలతో సహా ఏదన్నా ఆ పక్కన చిన్న హాస్పిటల్కి రావాలన్నా పంటి దాటి ఈ పక్కకి రావాలి, ఈ పక్క నుంచి ఆ పక్కలన్నా పంటి దాటే వెళ్తాం. ఒకప్పుడు ఇంత టెక్నాలజీలో భారతదేశంలో మోడీ గారు వచ్చి 12 సంవత్సరాలు అయింది. మేమేమో లక్షల కోట్లు గుజరాత్ తరలిస్తున్నారు. కానీ ఇలా నర్సాపురం ప్రజల చిరకాల వాంఛ. ఇక్కడి నుంచి నర్సాపురం నుంచే వంతెన అయితేనే కూడా అందరూ నర్సాపురం ప్రజలంటే బయట అందరూ కూడా నర్సాపురం నుంచి ఆ పక్క సకినేటిపల్లి వెళ్ళాలంటే ఉభయ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా ఎక్కడ వంతెన అయితేనే చాలా బాగుంటుందండి. అదైతే అక్కడ కొంతమంది ప్రబోధులు తీసుకెళ్ళారు. ఇక్కడైతేనే బాగా తక్కువ అవుద్ది, డెవలప్మెంట్ కూడా నర్సాపురం కూడా డెవలప్మెంట్ అవుద్ది. అది నర్సాపురం నుంచి మనం అక్కడికి వెళ్ళాలంటే లాంగ్ అయిపోద్ది. నర్సాపురం ప్రజలందరికీ ఉపయోగపడాలంటే కనుక మా నర్సాపురం నుంచి సకినేటిపల్లి గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి శిలాఫలకం ఉంది, ఆ పక్కనే వేశారు. అక్కడైతేనే చాలా బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇంచుమించుగా 3-4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి ప్రాంతంలో సుమారు 70 సంవత్సరాల నుంచి అనేక మంది ప్రజాప్రతినిధులు, నరసాపురం వాళ్ళు కానీ, అటు సకినేటిపల్లి రాజోల ప్రాంతం వాళ్ళు కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ అయితే ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు ఉండగా శంకుస్థాపన జరిగింది. అక్కడి నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేస్తున్నారు, కేంద్ర మంత్రులు చేస్తున్నారు, శాంక్షన్ చేసామంటున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఫీజిబిలిటీ లేదని చెప్పేసి గతంలో